ఈరోజు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపి గౌష్ ఆలం గారిని ఉద్దేశించి తురుకోడు అని ప్రెస్ మీట్లో అక్కడ జరుగుతున్నటువంటి వీణవంకలో జరిగినటువంటి ఘటనల్లో దూషించడం జరిగింది. దీన్ని యావత్తు ముస్లిం సమాజం పక్షాన ఎంఐఎం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తురుకోడు అనేటువంటి వల్గర్ లాంగ్వేజ్ను ఆయనే తక్షణమే ఉపసంహరించుకొని ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే సిపి గారికి కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ముస్లిం సమాజానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనోభావాలను తీవ్రంగా బాధించినాయి. నువ్వు ఎమ్మెల్యే అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తివి ఎమ్మెల్యేగానే ఉండాలి తప్ప నువ్వు వీధి రౌడీ లెక్కలే ప్రదర్శించడం అనేది నీకు తగదు. ఎందుకంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కాదు, యావత్తు ముస్లిం సమాజానికి కూడా చాలా మనోభావాలను దెబ్బతిన్నటువంటి అంశం ఉన్నది. ఎందుకంటే ఆయన ఎన్నో ఏళ్ళు కష్టపడి ఐపీఎస్ అయిండు. మరి నువ్వు ఐపీఎస్ కాలేదు. 5 ఏళ్లకు ఒక్కసారి నువ్వు ఇలా ఎమ్మెల్యే అవుతావు. రేపు ప్రజలు నిన్ను తిరస్కరిస్తే నువ్వు వెళ్ళిపోతావు. వాళ్ళు 40-42 ఏళ్ళ సర్వీసు యావత్తు దేశం కోసం చేస్తారు. ఇలా సిపి ముస్లిం ఉన్నాడనేటువంటి విషయం కాదు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ అహంకారపూరితమైనటువంటి నీ మాటలు మాట్లాడుతూనే ఉంటావు. ఎవరిని పడితే వాళ్ళను నువ్వు దూషిస్తూనే ఉంటావు. కానీ కౌశిక్ రెడ్డి ఖబర్దార్, జాగ్రత్త. ముస్లిం సమాజాన్ని నువ్వు కించపరిస్తే నీకు పుట్టగదులుండవు. నీకు రాజకీయ జన్మనిచ్చింది నీ గురువు కేసీఆర్ కూడా రాజకీయ జన్మనిచ్చింది, పునర్జన్మనిచ్చింది ముస్లింలే అన్న మాట మర్చిపోవద్దని సందర్భంగా ముస్లిం సమాజం పక్షాన మేము నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. లేని పక్షంలో కరీంనగర్లో నిన్ను తిరగనివ్వం బిడ్డ. ఎందుకంటే నువ్వు ముస్లిం సమాజాన్ని మీద చేసినటువంటి తురుకోడు అన్నటువంటి ఏకవచనంతో మాట్లాడినటువంటి మాటలు యావత్తు ముస్లిం సమాజాన్ని బాధించినాయి. ఒక సిపి గారు అన్నట్టు కాదు, యావత్తు ముస్లింలను నువ్వు తురుకోడు అని చెప్పేసి సంబోధించినట్టుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే నువ్వు క్షమాపణలు చెప్పకపోతే నీ ఇంటిని ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.